బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయనకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో కూడా ఆయన అఫీషియల్గా బయటకి చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్వాదీ పార్టీకి రిజైన్ చేస్తున్నాడు అనేటువంటి ఒక విశ్లేషణ చేసినట్లయితే ఇక్కడ చాలా సంచలనమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడా అనేటువంటి ఒక అంశం తెరపైకి వస్తూ ఉంది. ఇంకొక వైపు ఈరోజు బీఆర్ఎస్ మరియు బీఎస్పీ పొత్తు ఏదైతే ఉందో ఆ పొత్తుకు సంబంధించినటువంటి దాంట్లో భాగంగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో మాయావతి ఆ పొత్తును ఒప్పుకోవడం లేదని చెప్పేసి కూడా ఒక కథనం బయటికి వస్తూ ఉంది. దీనికి సంబంధించి కొంత హర్ట్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఆయన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బహుజన సమాజ్వాదీ పార్టీకి రిజైన్ చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం వస్తూ ఉంది. సో మరి ఇంతకు ముందే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ తోటి భేటీ అయినట్టు తెలుస్తోంది. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్ళి తనతోటి భేటీ అయి మరి నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ఉందో ఆ ఎంపీకి సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్గా పోటీ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎలాంటి ట్వీట్ పెట్టడం వెనకాల అసలు ఈ ట్వీట్ ఏం పెట్టినా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకసారి జూమ్ చేసుకో. Dear fellow Bahujans, I am unable to type this message, but I must do it anyway. As the time to take new path has arrived now. Please forgive me for this post and I have no choice left అంటూ ఒకరిని చూస్తాను. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన ఒక న్యూ పాత్లో వెళ్ళడానికి నాకు సమయం దగ్గర పడ్డది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నాకు అలాంటి ఆప్షన్ తప్ప ఎలాంటి ఆప్షన్ కూడా లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాడు. విత్ హెవీ హార్ట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు లీవ్ బహుజన్ Samaj Party. I don't want the image of this great party to suffer because of recent decision, no matter how well informed they are in Telangana under my leadership అంటూ చూస్తా ఉన్నాడు కదా. సో ఇదే ఇక్కడ మెయిన్ ఆయన రిజైన్ చేయడం గల కారణం ఏంటంటే ఇక్కడ చూడండి. With heavy heart I have decided to leave Bahujan Samaj Party. I don't want the image of this great party to suffer because of recent decision. అంటే రీసెంట్ డిసిషన్ ఏంటంటే బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డెసిషన్ పైన మాయావతి ఆ పొత్తును ఒప్పుకోకపోవడంతో కొంత కలత చెందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందేమో, లేదంటే ఇంకేమన్నా తన డెసిషన్ని కనీసం గౌరవించడం లేదు మాయావతి అనేటువంటి కోణంలో ఈరోజు ఆయన ఈ యొక్క పార్టీని వీడుతున్నట్టు స్పష్టంగా మనకైతే క్లియర్గా చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ సర్టెన్ కోర్ ప్రిన్సిపల్స్ అండ్ పర్సనల్ క్యారెక్టర్. అంటే ఇక్కడ ఏమంటుంటే ఒక పొత్తుకు సంబంధించి మరి మాయావతికి సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండానే ఆయన కేసీఆర్ను కేసీఆర్ను కలిసిన తర్వాతనే ఈరోజు ఆ మ్యాటర్ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఇస్తారో ఏంటంటే దాంట్లో ప్రిలిమినరీ డిస్కషన్ జరిగిన తర్వాత ఆ సమాచారాన్ని మాయావతికి పంపడం జరిగింది. అప్పుడే మాయావతి ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి దేశవ్యాప్తంగా ఎవరితోనూ కూడా పొత్తు ఉండట్లేదు, ఇటు ఎన్డీఏ కూటమితో కానీ ఇటు ఇండియా కూటమితో కానీ ఏ కూటమితో కూడా మేము పొత్తు ఉండట్లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడంతో అప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా మాయావతి పర్మిషన్ లేకుండానే మరి కేసీఆర్ను కలిసి పొత్తులో భాగంగా మరి అఫీషియల్ ప్రకటన చేస్తారా అనేటువంటి అనుమానాలు అప్పుడే రావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఈయన ట్వీట్ తోటి తేట తెల్లమవుతుంది. ఆయన ఏమంటున్నా అంటే నేను పార్టీ డెసిషన్ అయితే తీసుకున్నది కేంద్ర పార్టీ, మాయావతి పర్మిషన్ లేకుండా ఈయన పొత్తు అయితే కలపడానికి అవకాశం అయితే లేదు. కానీ ఇక్కడ పొత్తు అఫీషియల్గా ప్రకటన అయిపోయింది కాబట్టి ఆ డెసిషన్లో భాగంగా ఆయన ఇలాంటి పరిస్థితి లేదు, ఆయనకి వాస్తవంగా ఆప్షన్స్ ఏమి లేవు. ఇటు మాయావతి ఆర్డర్స్ని కనుక ఫాలో అయితేనేమో ఈయన ఇమేజ్ దెబ్బతింటుంది తెలంగాణ సమాజంలో. ఒకవేళ ఆ ఆర్డర్స్ ఫాలో కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ పొత్తులో భాగంగా ఉంటే ఈయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అడకత్తెరలో పోక చెక్కలాగా తయారైంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క పరిస్థితి. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా సీరియస్గా తన పర్సనల్ ఇమేజ్ మొత్తం కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి అందుకే తన ఎథిక్స్ని, తన పర్సనల్ ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, తన పొలిటికల్ ఎజెండా ఏదైతే ఉందో మొత్తానికైతే బహుజన సమాజ్వాదీ పార్టీ ఏదైతే ఉందో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందుకే ఆయన రిజైన్ చేసినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం చూడండి, ఎట్
ద సేమ్ టైమ్ ఐ ఆల్సో డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ సర్టెన్ కోర్ ప్రిన్సిపల్స్ అండ్ పర్సనల్ క్యారెక్టర్ అంటూ క్లియర్గా చెప్తా ఉన్నాడు. అయితే యాజ్ ఏ స్వారియో ఐ షెల్ నాట్ బ్లేమ్ ఎనీవన్ అండ్ ఐ ఆల్సో డు నాట్ వాంట్ టు చీట్ దోస్ హూ ట్రస్టెడ్ మీ అంటూ మళ్ళీ ఒక ఎమోషనల్ మెసేజ్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక సారీ అంటే విషయం ఏంటంటే ఈ స్వారోస్ అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నిజంగా ఒక బలమైనటువంటి వింగ్. వాస్తవంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అంటే దానికి కారణం స్వారోస్. ఆ స్వారోస్ యొక్క సైన్యంతో ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా ఇప్పటిదాకా కూడా బహుజన్ సమాజ్వాదీ పార్టీని చాలా బలోపేతంగా నడిపిండనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. చూడండి, పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే, కష్ట సుఖాలు పంచుకోవాల్సిందే, ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదట. కవిత అరెస్టుకు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధం ఏంది? అసలు నీకు ఏం అర్థం కాలేదు ఈ ట్వీట్. అంటే వాస్తవంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇది అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ కంటెంట్ ఏదైతే ఉందో కవిత అరెస్ట్ను ఈయన రిజిగ్నేషన్కు అసలు సంబంధం ఏందో ఇప్పటికి కూడా నాకు అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. సరే ఆయన రిజైన్ చేయడానికి ఒక అంశం కావాలి కాబట్టి దాన్ని ఎత్తుకునేమో అని స్పష్టంగా నాకైతే అర్థమవుతుంది. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే ఈ బీజేపీ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. సో చూడండి, దీనిలో భాగంగా నిజంగా కూడా ఇది చాలా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సోయితో ఉండి పెట్టిండా సోయితో లేకుండా పెట్టినా కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతోంది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను, నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను అంటూ చెప్తా ఉన్నాడు. అసలు కవిత అరెస్టుకు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధం ఏంటో నాకైతే అర్థమవుతుంది. అంటే సెంట్రల్లో ఏమైనా మాయావతిపై ఒత్తిడి పెంచి ఈ యొక్క పొత్తును మరి విడిదీసే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుమానంగా మనకైతే కనబడతా ఉంది. సో కానీ ఇది ఇందులో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో తెలియదు. ఎందుకంటే మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయావతికి తెలియకుండా బీఎస్పీ బీఆర్ఎస్ సంబంధించిన పొత్తును ఖాయం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వెలువడినట్టు తెలుస్తూ ఉంది. అయితే మాయావతి గత 2-3 రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన దాంట్లో మరి బీఎస్పీ ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు అంటూ క్లియర్గా మెసేజ్ పంపడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఆయన పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన బీఎస్పీ అధినాయకత్వం ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చిందా, పొత్తును మరి క్యాన్సిల్ చేసే విధంగా ఏమైనా ప్రెజర్ చేసిందా అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, దాని వెనకాల బీజేపీ ఉందా, లేకపోతే దాని వెనకాల మాయావతి ఇంకేమైనా ఎత్తుగడ ఉందా అనేది కూడా ఒకసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే ఈ 2 లైన్లు దాని తగ్గట్టే కనబడతా ఉన్నాయి. It is for Bahujan Samaj Party to decide the future course of action in Telangana. It is for Bahujan Samaj Party to decide the future course of action in Telangana అంటూ చెప్తా ఉన్నాడు. సో అంటే ఇది నాకేం అర్థం కాదు. వాస్తవం కూడా ఇంత డెప్త్గా చాలా దీని వెనకాల చాలా పెద్ద కోణం అయితే ఉండే అవకాశం, దాని వెనకాల చాలా పెద్ద విషయం అయితే ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ఐ ప్రొఫ్యూజ్లీ థ్యాంక్ మోస్ట్ హానరబుల్ బెహన్జీ మాయావతి ఫర్ ట్రస్టింగ్ అండ్ గైడింగ్ మీ ఆల్ త్రూ. You continue to be my hero, Benji. I shall always keep the core principles on which this mission for social justice founded by Manevar Kanshiram in my mind throughout my life. I thank Sri Ramji Gautamji, MP Rajya Sabha, for hand holding me in this short journey through the world of Bahujan politics అంటూ చెప్తాను. అంటే తను బెహన్జీకి కృతజ్ఞతలు చెప్తూనే తను చాలా షార్ట్ గ్యాప్లోనే తనకు రాగానే స్టేట్ కోఆర్డినేటర్ ఇవ్వడం, తర్వాత ఇమీడియట్గా రాష్ట్ర ప్రెసిడెంట్గా చేయడం, ఆ తర్వాత ఆయనకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ బాధ్యతలు మొత్తం కూడా తనే మొత్తంగా తీసుకొని ఎన్నికలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రకటన మొత్తం కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు క్లియర్గా ఆయన తనకు మాయావతి యొక్క ఇన్స్పిరేషన్తోనే ఇంకా నేను పనిచేస్తాను, ఆమెనే నా హీరో ఎప్పటికైనా అంటూ చెప్తూనే తనకు సహకరించినటువంటి రాజ్యసభ ఎంపీ ఎవరైతే రామ్జీ గౌతమ్ని కూడా తనకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాడు. తనకు ఈ షార్ట్ గ్యాప్లో తనకు చాలా అండదండలుగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్తున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. ఐ ఆమ్ ఆల్సో ఇండెప్టెడ్ ఆల్ బహుజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ ఎవర్ ఫర్ దేర్ ట్రస్ట్ ఆన్ మీ. ఐ వాంట్ టు అష్యూర్ యూ ఆల్ దట్ ఐ వోంట్ బో డౌన్ టు ఎనీ ప్రెషర్ ఇన్ ప్రిజర్వింగ్ ద సాక్రెడ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటూ చెప్తాను. అంటే తను బహుజన్ ఈ కంట్రీలో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన్స్ అందరికీ కూడా ఖచ్చితంగా నేను మీ తల వంచేటువంటి పని ఎప్పుడు కూడా చేయను అని చెప్పేసి క్లియర్గా చెప్తూనే అండ్
justice, liberty, equality and fraternity and work tirelessly to transform Bahujans as a rigorous, self-reliant, forward-looking and fearless class in my own way. This will be my lifetime mission అంటూ చెప్తాను. అంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అంటూ పెద్ద ఎత్తున ఆయన బహుజన్స్ కోసమే నా చివరి శ్వాస వరకు పనిచేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికోసమే నా లైఫ్ అంతా కూడా దానికోసమే కేటాయిస్తా అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం. ఐ థ్యాంక్ పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా ఫర్ స్టాండింగ్ బి ఆల్ త్రూ. మళ్ళీ చెప్తున్నా, చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా అంటూ క్లియర్గా ఇప్పుడు జై భీమ్ అనేటువంటి దాంతో ఆయన ముగించడం జరిగింది. సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ట్వీట్ సారాంశం. చాలా క్లియర్గా తెలుస్తోంది. ఒక